స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో స్ట్రైట్ లైన్స్ చూస్తున్నాము. లెట్ us see how to solve two straight lines. ఇందాక చెప్పాను కదా, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక స్ట్రైట్ లైన్ అయితే అనదర్ స్ట్రైట్ లైన్ a2x b2y ప్లస్ c2. ఇవి రెండు స్ట్రైట్ లైన్లు అయితే వీ నీడ్ టు సాల్వ్. వీటిని సాల్వ్ చేయాలి అని అంటే ఒక మెథడ్ ఉంది. సాల్వ్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకుంటే దానిలో మనకి కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి, కొన్ని వేరియబుల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి వేరియబుల్స్ వచ్చేసి xy. ఈ xy వాల్యూస్ని కనుక్కోవడమే సాల్వ్ చేయడం అనమాట. లెట్ us టేక్ దిస్ మెథడ్. ఇవి రెండిని సాల్వ్ చేయాలి అని అంటే మనం ముందు వేరియబుల్స్ రాసుకోవాలి. x, ఇంకో వేరియబుల్ వచ్చేసి y, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ 1. x, y 1 అని తీసుకోవాలి. కోఎఫిషియంట్స్ ఆఫ్ దీస్ స్ట్రైట్ లైన్స్ ఆర్ a1 b1. x కోఎఫిషియంట్ వచ్చేసి a1, y కోఎఫిషియంట్ వచ్చేసి b1. ఇంకో స్ట్రైట్ లైన్లో x కోఎఫిషియంట్ వచ్చేసి a2, y కోఎఫిషియంట్ వచ్చేసి b2. y కోఎఫిషియంట్స్ ముందు రాసుకోవాలి మనము. b1 b2, తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ c1 c2, a1 a2, b1 b2 ఇట్లా రాసుకోవాలన్నమాట. లెట్ us do cross multiplication of these coefficients. సాల్వ్ చేసే మెథడ్లో x బై b1 c2 మైనస్ b2 c1 ఈజ్ ఈక్వల్ టు y బై c1 a2 మైనస్ c2 a1 ఈజ్ ఈక్వల్ టు 1 బై a1 b2 మైనస్ a2 b1. x y 1. Let us equate x term with constant term. x by b1 c2 minus b2 c1 is equal to 1 by a1 b2 minus a2 b1. అలానే y టర్మ్ని కూడా ఈక్వేట్ చేద్దాము. y by c1 a2 minus c2 a1 is equal to 1 by a1 b2 minus a2 b1. అంటే రెండు స్ట్రైట్ లైన్స్ ఇస్తే వాటిలో xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనం ఈ ప్రొసీజర్ని అయితే ఫాలో అవ్వాలి. దీన్నే సాల్వింగ్ అంటారు, సాల్వింగ్ టూ స్ట్రైట్ లైన్స్ అంటారు. ఫైనల్గా మనకి x వాల్యూ ఒక కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 5, y ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి xy వాల్యూస్ వస్తాయి. ఈ xy వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడాన్నే సాల్వింగ్ అంటారు లేదా సాల్వ్ అంటారు. రెండు స్ట్రైట్ లైన్స్ని సాల్వ్ చేయడానికి ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతారు. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్ అండ్ సాల్వ్ టూ స్ట్రైట్ లైన్స్.